ఒకసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫామ్ హౌస్కి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ కీలక నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు కేసీఆర్ ఫామ్ హౌస్కి కేసీఆర్ని కలవడానికి, కేసీఆర్తో మాట్లాడడానికి పోయినారు. దాదాపు హరీష్ రావుతో, కేటీఆర్తో కేసీఆర్ సుమారు 1:40 పాటు సీక్రెట్గా మాట్లాడిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. సీక్రెట్ అంటే కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురే ఒక రూమ్లో కూర్చొని డిస్కస్ చేసిరు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి ఏం మాట్లాడి ఉండొచ్చు, ఏం డిస్కస్ చేసి ఉండొచ్చు, ఆ అంశం మాత్రం మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు సీక్రెట్గా కూర్చురంటే మ్యాక్సిమం ఫోన్ ట్యాపింగ్ విషయంలో మిమ్మల్ని ఏం క్వశ్చన్లు అడిగిర్రు, మీరు ఏం చెప్పిర్రు, మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిర్రా, లేకపోతే మిమ్మల్ని దేంట్లో ఆయన ఇరికిద్దాం అనేటటువంటి ప్రయత్నంలో ఏమైనా క్వశ్చన్స్ అడిగిర్రా, ఎవరెవరి గురించి అడిగిర్రు, ఏ అంశం పైన అడిగిర్రు, అసలు ఏం చెప్పిర్రు, మీరేం డిస్కస్ చేసిర్రు, సిట్ అధికారులు మీ పట్ల ఎట్లా ప్రవర్తించారు, ఎట్లా వ్యవహరించారు అని చెప్పి కేసీఆర్ అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. తర్వాత ఇటు కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు ఏం చెప్పిర్రు, ఏం కథ, ఏ పోలీస్ అధికారుల పేర్లు చెప్పిర్రు, ఏ వ్యాపారవేత్తల పేర్లు చెప్పిర్రు, అసలు జరిగినటువంటి పరిణామం ఏంది, ఆ 7-8 గంటల విచారణలో అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది హరీష్ రావు, కేటీఆర్ కూడా కేసీఆర్కు వివరించి ఉండొచ్చు. దాదాపు 1:40 మాత్రం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళే మాట్లాడుకున్నారు. ఎర్రబల్లి ఫామ్ హౌస్లో వాళ్ళే డిస్కస్ చేసుకున్నారు. అసలు జరిగినటువంటి పరిణామం ఏందనేటటువంటి అంశం పైన కొంత మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిరు అనేది కొంత వినబడినటువంటి చర్చ. సరే, ఇంటర్నల్గా కేసీఆర్ బాసు బీఆర్ఎస్ పార్టీకి, తర్వాత ఇంటర్నల్గా ఇటు కేటీఆర్, తర్వాత వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు కదా. సో అసలు ఎట్లా ఏం జరుగుతుంది, ఏం కథ, మనల్ని ఇరికియడానికి రేవంత్ రెడ్డి ఏమైనా ప్లాన్ చేస్తుండా, మనల్ని ఇబ్బంది పెట్టడానికి, బీఆర్ఎస్ని డ్యామేజ్ చేయడానికి, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్ నుండి మంత్రులు, లేకపోతే కాంగ్రెస్ నుండి రేవంత్ రెడ్డి ఏమన్నా ప్రయత్నాలు చేస్తుండా అనేటటువంటి కోణం పైన కొంత ముగ్గురు మాట్లాడుకొని ఉండొచ్చు. తర్వాత జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల పరిణామాలు కానివ్వండి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన ముగ్గురు డిస్కస్ చేసుకొని ఉండొచ్చు. సో అది వేరే విషయం. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కొంతమంది మీడియా ఛానల్ వాళ్ళతోటి మాట్లాడతాడు, వితౌట్ కెమెరా లేకుండా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తాడు, మీడియా చిట్ చాట్ అనొచ్చు. తర్వాత రేవంత్ రెడ్డి కూడా కొంతమంది మంత్రులతోటి డిస్కస్ చేస్తాడు, అవన్నీ కూడా ఉంటాయి. పెద్ద పార్టీ అన్నప్పుడు పార్టీలో కొన్ని వ్యవహారాలు ఉంటాయి కదా. తర్వాత అది కూడా ప్రతిపక్ష పార్టీ, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఇప్పుడు మళ్ళీ పార్టీ పైన రకరకాల ఎలిగేషన్స్, రకరకాల పార్టీ పైన అబండాలు, అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకోవడానికి కొంత డిస్కషన్ జరిగి ఉండొచ్చు. సో ముగ్గురు మాత్రం దాదాపు 1:40 పాటు ఎర్రబల్లి ఫామ్ హౌస్లో మాట్లాడుకున్నారు అనేది కొంత బయటకు వచ్చినటువంటి ఒక లీకు అంశం. అంటే బయటకు వచ్చినటువంటి ఒక లీక్ వార్త, ఏదో డిస్కస్ చేసి మాట్లాడారండి. మొన్న హరీష్ రావు పోయినప్పుడు కూడా హరీష్ రావుతో దాదాపు కేసీఆర్ 30 నిమిషాల పాటు వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారు అనేది కూడా కొంత వినబడినటువంటి చర్చ. సో ఇప్పుడు కూడా దాదాపు 1:40 పాటు అసలు ఏం జరిగింది, ఏం కథ, ఏం వ్యవహారం అనేది మాట్లాడుకున్నారు అనేది కూడా కొంత వినబడినటువంటి వ్యవహారం. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో కూడా కేసీఆర్ మాట్లాడిండట. ఫస్ట్ కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ మాట్లాడుకున్నారట. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటి, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ మంత్రులతోటి, లీడర్లతోటి కేసీఆర్ డిస్కస్ చేసినట, మాట్లాడిండట. ఎట్టకేలకు మొత్తానికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్కి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం పైన స్పందించిండు, మాట్లాడిండు. కేసీఆర్ ఏం చెప్పిండట అంటే, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఏదైతే భయపెట్టేటటువంటి పాలిటిక్స్ ఉందో, రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతుందో, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా ఏదైతే ప్రవర్తిస్తున్నాడో, లేకపోతే బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాకుండా రేవంత్ రెడ్డి ఏదైతే చేస్తున్నాడో, లేకపోతే బీఆర్ఎస్లో ఉన్నటువంటి కేటీఆర్నో, హరీష్ రావునో, కేసీఆర్కో డ్యామేజ్ జరిగితే ఆ పార్టీ భూస్థాపితం అవుతుంది, ఆ పార్టీ ఇబ్బంది పడుతుంది, ఆ పార్టీకి మచ్చొస్తుంది, జనాలు కూడా ఆ పార్టీని నమ్మరు. ఏదో అవినీతి చేసిరు, అక్రమాలు చేసిరు, ఏదో ఫోన్ ట్యాపింగ్ చేసిరు, దందా చేసిరని రేవంత్ రెడ్డి మనల్ని ఇట్లా ఎక్స్పోజ్ చేసి జనాల దగ్గర బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ చేయడానికి ఏదో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇవన్నిటి ట్రాప్లో మీరు పడొద్దు. కేసీఆర్ చెప్పినాడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు, ట్రాప్లో మీరు పడొద్దు, మనం ఏందో మనకు తెలుసు, మనం ఏందో
తెలంగాణ సమాజానికి తెలుసు. మీరు దేనికి భయపడకండి, దేనికి ఇబ్బంది పడకండి అంటూ కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు చెప్పిండనేది కూడా కొంత వినబడినటువంటి చర్చ. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడే కార్యక్రమం చేసినట. 6 గ్యారెంటీల గురించి అడిగితే రేవంత్ రెడ్డి విచారణకు పిలుస్తున్నాడు. రేవంత్ రెడ్డి బావుమర్ది ఏదైతే మైనింగ్కి సంబంధించినటువంటి కాంట్రాక్టుల విషయంలో, టెండర్ల విషయంలో పెద్ద ఎత్తున ఆయన హస్తం ఉంది అని చెప్పి మాట్లాడితే రేవంత్ రెడ్డి కోపంతో సిట్టు విచారణకు పిలుస్తున్నాడు. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలు, అవినీతి, అక్రమాల గురించి ఇదే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు మాట్లాడితే రేవంత్ రెడ్డి గొంతు నొక్కేసే కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి నీకు భయపడం, నువ్వు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినా ఏం చేయాలో అది చేస్తాం తప్ప మేము వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. ఉద్యమ పార్టీ మాది, ఉద్యమకారులు మేమంతా, మేము ఉద్యమం చేసేటటువంటి బిడ్డలం, మేము ఎక్కడ భయపడే ప్రసక్తి లేదు. తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తాం, తెలంగాణ ప్రజల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని చెప్పి కేసీఆర్ ఈ విధంగా స్పందించేటటువంటి కార్యక్రమం చేసింది అనేది కూడా కొంత వినబడినటువంటి వ్యవహారం. తర్వాత బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పినాడు, డైవర్షన్ పాలిటిక్స్లో మీరు ఎట్టి పరిస్థితులలో ఇబ్బంది పడకండి. కావాలనే రేవంత్ రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల టైంలో ఇక ఈ డైవర్ట్ చేసి, అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి 3 డైవర్ట్ చేసి కేటీఆర్ ఏదో తప్పు చేసినట్టు, హరీష్ రావు ఏదో తప్పు చేసినట్టు, కేసీఆర్ ఏదో తప్పు చేసినట్టు చిత్రీకరిస్తున్నాడు, ఏదో ప్లాన్ చేస్తున్నాడు. అంటే ఇలా ఎన్నికలలో అరే ఫోన్ ట్యాపింగ్ చేసిరు, వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టిరు, ఈ పార్టీకి మనం ఓటేసుడు అవసరమా అని చెప్పి బీఆర్ఎస్ పైన కావాలనే జనాలు అంటే నెగిటివ్ ఒపీనియన్ రావడానికి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు. మీరు రేవంత్ పాలిటిక్స్ని ఎట్టి పరిస్థితులలో మీరు పెద్దగా ఇబ్బంది పడకండి, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలను గమనించండి అని కూడా కొంత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు చెప్పిండు అనేది కూడా వినబడినటువంటి ఒక వ్యవహారం. ఎందుకంటే చాలామంది లీడర్లు పోయిర్రు, వాళ్ళు పోయిన తర్వాత బయట కొంతమందికి చెప్తారు కదా, సో ఇట్లా జరిగింది అట్లా జరిగింది, కేసీఆర్ ఇట్లా మాట్లాడి అట్లా మాట్లాడిండు, తర్వాత ఆ లీడర్లకు సంబంధించినటువంటి వ్యక్తులకు చెప్తే వాళ్ళు మీడియా వాళ్ళకి చెప్పడం ఇదంతా సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడు కంప్లీట్గా మీడియా ఛానళ్ళలో కూడా నడుస్తున్నది. సో రకరకాల వినబడుతున్నటువంటి వ్యవహారం. కేసీఆర్ మాత్రం స్పందించిండు, మేము భయపడం, మేము ఏ ట్యాపింగ్ చేయలేదు, మాకేం అవసరం లేదు, మీరు ఎన్ని విచారణలకు పిలిచినా అన్నిటికీ రెడీగా ఉంటాం, అన్నిటికీ వస్తాం. మొన్న కాళేశ్వరం విచారణ అంటే కాళేశ్వరం విచారణకు వచ్చినాం, ఫార్ములా ఈ రేసింగ్ విచారణ అంటే ఫార్ములా ఈ రేసింగ్ విచారణకు వచ్చినాం, గొర్రెల విచారణ అంటే గొర్రెల విచారణకు వస్తాం, ఇంకేదైనా కుంభకోణం అంటే కుంభకోణాలకు కూడా వస్తాం. మేము ఏ అవినీతి చేయలేదు, తెలంగాణను అభివృద్ధి చేస్తాం, తెలంగాణను మంచి చేసినాం, తెలంగాణ ప్రజలకు మంచి చేసినాం, మేము అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినాం, ఇప్పటిదాకా రైతు భరోసా రాలేదు, ఇప్పటిదాకా రుణమాఫీ చక్కగా కాలేదు, మహిళలకు 2500 రాలేదు, మహిళలకు తులం బంగారం రాలేదు, 6 గ్యారెంటీలు చక్కగా కాలేదు, 420 హామీలు చక్కగా కాలేదు, మంత్రులే కొట్లాడుకుంటున్నారు, మంత్రులే పంచాయతీ పెట్టుకుంటున్నారు, వాళ్ళే రకరకాల పంచాయతీ పెట్టుకొని వాళ్ళే ఇబ్బంది పడుతుంటే మీరు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటే మంత్రుల కొట్లాట పంచాయతీ అంతా జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి అది డైవర్ట్ చేయడానికి ప్రతిపక్షం పైన రేవంత్ రెడ్డి బురద జల్లుతున్నాడు అనేది కేసీఆర్ చెప్పిండట. కేసీఆర్ వాళ్ళతో మాట్లాడిండట. అట్లా కేటీఆర్కి ఏం జరిగింది, కేటీఆర్ అసలు విచారణకు పోయినప్పుడు ఏం కథ లోపల ఏం జరిగింది అనేది మొత్తం కూడా కేటీఆర్ కూడా కేసీఆర్కి వివరించిండట. తర్వాత హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కేసీఆర్కి చెప్పిరట, కావాలన్నా రాజకీయ కక్షతోటి మేము నిజాలు మాట్లాడుతున్నాం, వాస్తవాలు మాట్లాడుతున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలు మాట్లాడుతున్నాం, అవినీతి మాట్లాడుతున్నాం, అందుకు మా పైన కుట్రలు చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి హరీష్ రావు కేసీఆర్కి చెప్తే కేసీఆర్ తెలుసు కదా మీకు అన్నిటినీ ఎదుర్కొనేటటువంటి మనిషి కాబట్టి కేసీఆర్ కూడా ఓపెన్గా చెప్పిండట, ఏ టెన్షన్ పడకండి, అన్నిటికీ రెడీ ఉందాం. కేసీఆర్ ఇంకో మాట చెప్పిండట. ఇంకో మాట ఏంటంటే రేపో మాపో అవసరానికి కూడా నాకు కూడా నోటీసులు ఇవ్వచ్చు, నన్ను కూడా విచారణకు పిలవచ్చు, నోటీస్ ఇచ్చి విచారణ పిలిచినా నేను పోతా, ఎందుకంటే మనం తప్పు చేయలే, మనకు అవసరం లేదు ఫోన్ ట్యాపింగ్ ఇవ్వ. కేసీఆర్ ఇంకో మాట కూడా చెప్పిండట, రేపో మాపో నాకు కూడా సిట్ అధికారులు విచారణకు నోటీస్ ఇవ్వచ్చు, నేను కూడా పోతా, విచారణ ఎదుర్కొంటా, అన్నిటికీ సిద్ధమవుతాం, ఎక్కడ మనం ఇబ్బంది పడవద్దు, భయపడదు, మనం ఏం తప్పు చేయలే, అన్నిటినీ ఎదుర్కొందాం, మనం ఏందో తెలంగాణ సమాజానికి చూపిద్దాం, మనం ఏందో తెలంగాణ సమాజానికి వివరిద్దాం, మనం ఏం చేస్తాం అనేది ఆల్రెడీ ప్రజల దగ్గర ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా ప్రజల దగ్గర ఉంది. రేపు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన వెంటనే మన పైన ఎవరెవరైతే ఆరోపణలు చేసిరో, మనల్ని ఎవరెవరైతే ఇబ్బంది పెట్టిరో వాళ్ళందరినీ కూడా విచారణకు పిలుస్తాం, వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. ఈరోజు ఏ అధికారులు అయితే మనల్ని కావాలని టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెడుతురో ఆ అందరు అధికారులు రేపటి రోజు ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిందే, రేపటి రోజు అందరూ ఇబ్బంది పడాల్సిందే. ఇవన్నీ అంశాలు కేసీఆర్ మాట్లాడిండు, స్పందించిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. తర్వాత కేటీఆర్ను హరీష్ రావు కూడా ఒక మాట చెప్పినట్టు ఏందట అంటే, మీరు రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ని బాగా ఆ ట్రాప్లోకి పోయి రేవంత్ రెడ్డి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెడతాడు, రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తాడని చెప్పి ఒకవేళ ఆ ట్రాప్లోకి పోయి మీరు ఆ ట్రాప్లోనే ఉంటే రేవంత్ రెడ్డి దూసుకుపోయే అవకాశం ఉంటుంది.
కాబట్టి రేవంత్ రెడ్డి ట్రాప్లో మీరు పడొద్దు. ఇప్పుడు ఏంది కేటీఆర్ హరీష్ రావు నియోజకవర్గాలలో తిరుగుతారేమో, ఈ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలలో పర్యటన చేస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయేమో అనేటటువంటి ఆలోచనతోటి కేటీఆర్ హరీష్ రావును నియోజకవర్గాలలో తిరగకుండా చేసేటటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు తిరగాలంటే రేవంత్ రెడ్డిని పట్టించుకోవద్దు. మీ పనిలో మీరు ఉండండి, రేవంత్ రెడ్డి పనిలో రేవంత్ రెడ్డి ఉంటాడు. ఆయన ఏం చేసినా విచారణ అంటే పోండి రాండి తప్ప ఎక్కువ చర్చ పెట్టకండి, ఎక్కువ టైం చేయకండి, మీరు మీ పని మీరు చూసుకోండి అంటూ కూడా కేసీఆర్ కేటీఆర్కి హరీష్ రావుకి చెప్పిండు అనేది కూడా కొంత వినబడినటువంటి చర్చ. కానీ కేసీఆర్ ఒకటే ఒక మాట చెప్తున్నాడట. ఏంది అంటే మనం ఏం తప్పు చేయలేదు, రేవంత్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని విచారణలు పెట్టినా అన్నిటికీ పోతాం, అన్నిటికీ రెడీగా ఉన్నాం, మేము తప్పు చేయలేదు, తెలంగాణకు మంచి చేసినాం, తెలంగాణను అభివృద్ధి చేసినాం, తెలంగాణ తీసుకొచ్చినాం, తెలంగాణ సాధించినాం, తెలంగాణ కోసం ఉద్యమం చేసినాం, తెలంగాణ కోసం అనేక రకాలుగా మేము ప్రయత్నాలు చేసినాం, అద్భుతాలు చేసినాం తప్ప ఎక్కడ మేము ఇబ్బంది పెట్టలేదు ఎవరిని. ఆ ఫోన్ ట్యాపింగ్ మాకు సంబంధం లేదనేటటువంటి అంశాన్నే కేసీఆర్ చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. తర్వాత కేసీఆర్ వర్షన్ అదే, రేపు మళ్ళీ మేము అధికారంలో రావడానికి రెడీగా ఉన్నాం. జనాలు కూడా ఆల్రెడీ కేసీఆర్ కేసీఆర్ అంటున్నారు. జనాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. అయితే రేవంత్ రెడ్డి పైన వచ్చినటువంటి వ్యతిరేకతను పొడగొట్టుకోవడానికి కూడా రేవంత్ రెడ్డి కావాలనే బీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసింది, బీఆర్ఎస్ పార్టీ అక్రమాలు చేసింది, బీఆర్ఎస్ పార్టీ ఏదో ట్యాపింగ్కి పాల్పడ్డదని చెప్పి మళ్ళా మా పైన బ్యాడ్ క్రియేట్ చేస్తున్నాడు. అంటే జనాలు ఇంకా బీఆర్ఎస్ అట్లా చేసింది ఇట్లా చేసిందని అనుకోవాలి, బీఆర్ఎస్ వేస్ట్ అని చెప్పి అనుకోవాలి. అట్లా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు ఎటువైపు ఉన్నారో అటువైపు ఉన్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేమేందో మాకు తెలుసు, జనాలకు తెలుసు, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేటటువంటి మాటే కేసీఆర్ నొక్కి నొక్కి చెప్పిండట బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు. ఐ మీన్ అక్కడ ఉన్నటువంటి కొంతమంది లీడర్లకు. కేటీఆర్ హరీష్ రావు కూడా మాట్లాడినప్పుడు మరి ఇంటర్నల్గా ఏం మాట్లాడుకుంటారు, పార్టీ వ్యవహారాలు ఉంటాయి, ఆ కథ ఉంటుంది. సో ఏదో డిస్కస్ చేసుకున్నారు అనేది కూడా కొంత వినబడినటువంటి చర్చ. సో మాక్సిమం కేసీఆర్ ఏం జరిగిందో అడిగి తెలుసుకొని ఉండొచ్చు. తర్వాత కేటీఆర్ హరీష్ రావు ఏం క్వశ్చన్లు అడిగిరు, ఏం కథ, వీళ్ళు ఏం సమాధానం చెప్పిరు, సిట్ అధికారులు ఎంత ఇబ్బంది పెట్టిరు, అడిగిన క్వశ్చనే ఎట్లెట్లు అడిగిరు, ఎట్లెట్లు ఇబ్బంది పెట్టిరు, ఏం చేద్దాం అనుకుర్రు. హరీష్ రావు చెప్పిండు కదా, 3 క్వశ్చన్లు అడుగుడు, గంటసేపు బయటికి పోడు, మళ్ళొచ్చి అడుగుడు, ఇదంతా జరిగింది అని. కేటీఆర్ కూడా ఉల్టా క్వశ్చన్లు నేనే అడిగినా అని చెప్పి ఇవన్నీ అంశాలపైన కేసీఆర్ అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. మొత్తానికైతే కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ విచారణ పైన స్పందించిండు. ఆ స్పందనలో ఒకటే మాట, రేవంత్ రెడ్డి నువ్వు ఎన్ని విచారణలకు పిలిచినా అన్నిటికీ ఖచ్చితంగా ఎదుర్కొంటాం, వస్తాం, హాజరవుతాం, ఏం మాట్లాడాలో అవి మాట్లాడతాం, వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు మేము సమాధానం చెప్తాం. రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని విచారణ చేస్తాం, మీరు అన్నిటికీ సమాధానం చెప్పాలనేటటువంటి మాటే కేసీఆర్ చెప్తున్నాడట. మేము తప్పు చేయలేదు, అన్నిటికీ రెడీగా ఉన్నాం, మేమేందో సమాజానికి తెలుసు, ప్రజలేందో మాకు తెలుసు, మా పార్టీ ఏందో ప్రజలకు బాగా తెలుసు, మేము ఎట్లా పరిపాలన చేసినాం, ఏం చేసినాం అనేది తెలంగాణ సమాజానికి అంత తెలుసు, మమ్మల్ని మీరు ఎంత ఇబ్బంది పెట్టినా ప్రజలు మా వైపే ఉంటారు అనేటటువంటి మాట కేసీఆర్ చెప్పినట్టుగా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.